ఇటువంటి క్వెషన్స్ మీరు చేయాలి అనుకుంటే, సో మీకు ప్రైమ్ నంబర్స్ కోసం తెలియాలి. సో ఈ ప్రైమ్ నంబర్స్ కోసం మీకేం తెలియాలంటే 1-50 మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయో తెలియాలి. టోటల్‌గా 15 ఉంటాయి. అండ్ 51-100 10 ఉంటాయి. అండ్ టోటల్‌గా 1 నుండి 100 వరకు ఎన్ని ఉంటాయి? సో ఈ 2 యాడ్ చేస్తే ఎంత 25 ఉంటాయి. 1 నుండి 200 మధ్య ప్రైమ్ నంబర్స్ 46, 1 నుండి 1000 మధ్య ప్రైమ్ నంబర్స్ 168 ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ క్వెషన్ మనం జస్ట్ ఒక 5 సెకండ్స్‌లో ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇఫ్ m is the number of prime numbers between 0 and 50. సో m అంటే ఏంటంటే ఇక్కడ 0 నుండి 50 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో అంత. సో m అంటే ఎంత అవుతుంది? 0 నుండి 50 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 15 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా సో n అండ్ n ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 అండ్ 100. n అంటే ఏంటి వాల్యూ ఇక్కడ? సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 51కి 100కి. సో మధ్య 50కి 100కి మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? అది అవుతుంది. సో ఎంత? 10. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ m-n? ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో m-n కావాలంటే 15 - 10 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 5 అనేది అవుతుంది. సో వీటితో పాటు మీరు మిగతావి కూడా గుర్తుంచుకోండి. అవి ఎక్కడో దగ్గర మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో థ్యాంక్ యూ.